ప్రతిరోజు రకరకాల రుచులను మీకు పరిచయం చేసే పదండి విందు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పదండి విందుకు జాక్సన్విల్ ఫ్లోరిడాలో శ్రీదేవి గారి ఇంట్లో ఉంది. సో శ్రీదేవి గారు మనకి మంచి విందుని రెడీ చేశారు. ఆ విందు ఏంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హలో అండి. హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. హలో అండి. అబ్బా ఏం వాయిస్ అండి, బేస్. ఓకే శ్రీదేవి గారు, మరి మీ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారా ముందు? యా తప్పకుండా. తను పద్మ. హాయ్ పద్మ. శ్రీలక్ష్మి. హలో అండి. హాయ్ శ్రీలక్ష్మి గారు. అండ్ అనిత. హాయ్ అనిత గారు. అండ్ ఏం వంట చేస్తున్నారు ఇప్పుడు? నాకేంటో అంతా కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఐటమ్స్ ఇక్కడ. అట్టు తునకల పులుసు అని తెలంగాణ స్పెషల్ వంటకం. అట్టు తునకల పులుసు తెలంగాణ బిడ్డ చేస్తుంది. యూఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? తెలంగాణ కదా? తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్. రామనగర్. చేసుకునే తెలంగాణ అబ్బాయినా? చేసుకున్నది రాయలసీమ అబ్బాయి. రాయలసీమ అబ్బాయి. ఎక్కడ ఉన్నారు రాయలసీమ అబ్బాయి? వెతుకుతాను. ఉన్నారా అండి? హాయ్ హాయ్. రోజు మీకు రాయలసీమ వంటలా తెలంగాణ వంటలా చేసి పెట్టే శ్రీదేవి గారు? రాయలసీమ వంటలే అండి. అవునా? కానీ మాకు మాత్రం తెలంగాణ స్పెషల్ చూపిస్తున్నారు. ఓకే, సో ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ వంట. అలాంటిదే. అలాంటిదేనా? ఓకే. అట్టు తునకల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అట్టు తునకల పులుసుకి కావాల్సిన పదార్థాలు సోడా, ధనియాలు, జీలకర్ర వేపి గ్రైండ్ చేసిన మిక్స్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కారం పొడి, చింతపండు, పసుపు, ఎండుమిరపకాయలు, వేయించి పొడి చేసిన నువ్వులు, శనగపిండితో వేసిన అట్టు, ఆయిల్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, షుగర్, చింతపండు పులుసు, శనగపిండి. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అమ్మ దగ్గర నుంచా, అమ్మమ్మ దగ్గర నుంచా, ఫ్రెండ్స్ దగ్గర నుంచా? అమ్మ దగ్గర నుంచి. అమ్మ దగ్గర నుంచి. మీరు ఎప్పుడైనా తిన్నారా శ్రీదేవి గారు వండితే? శ్రీదేవి గారు వంట పండగలకి ఎప్పుడైనా ట్రీట్ అయితే? వంట ట్రై చేసాము, ఈ కూర ట్రై చేయలేదు ఇప్పటివరకు నేను పర్సనల్. మీరందరూ వర్కింగా? యూఆర్ ఆల్ కొలీగ్స్ ఆర్? మేము ముగ్గురం కొలీగ్స్. అనిత, నేను, శ్రీలక్ష్మి కొలీగ్స్. పద్మ వేరే కంపెనీలో పనిచేస్తాం. ఓకే, బట్ యూఆర్ ఆల్ ఫ్రెండ్స్. నైస్ సీయింగ్ యూ ఆల్ లేడీస్, ఆల్ బ్యూటిఫుల్ లేడీస్. సో మరి మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయండి వంటలో. ఎక్కడికి పారిపోతున్నారు? మీరైతే రెడీ టు రన్ లా ఉన్నారు, చూసాను అందుకే. ఓకే, మరి తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా. సో పేరు కూడా అట్టు తునకల పులుసు అనుకుంటారు కదా, అండ్ తునకలు అంటే వాటిని తునకలు అంటున్నారు. శనగపిండిని అట్టులా వేసి కట్ చేస్తారు. ఇప్పుడు అట్టు వేస్తారా ముందు? అట్టు వేస్తాం ఫస్ట్. గుడ్. మరి ఇంకెందుకు, వెళ్ళిపోదాం అట్టు తునకల పులుసులో. ముందు ఏం చేయాలి? ఫస్ట్ పెనం పెట్టుకుని అట్టు వేయాలి. ఓకే, ఇది ఏంటి మామూలు అట్ట, శనగపిండి అట్ట? శనగపిండితో వేసిన అట్టు. ఓకే. బేసికలీ శనగపిండిలో కొంచెం ఉప్పు, కారము అండ్ చిటికెడు వంట సోడా. ఓకే, ఈ మూడు కలుపుకొని. సో శనగపిండి మనం తీసుకొని ఉప్పు, కారం, కొంచెం వంట సోడా వేసి దోశలు వేసుకునే విధంగా మనం కలుపుకోవాలి. సో నేను ఆల్రెడీ కొంచెం కలిపి పెట్టేశాను. అది ఇలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ అందరు ఇన్స్టెంట్ అండి. అవునండి, టైం రెడీమేడ్ అన్ని చక్కచక్క చేసేస్తున్నారు. అబ్బో అన్ని 5-5 నిమిషాలు. మీరు అంతేనా? 5 మినిట్స్ అయినా? శ్రీదేవి అంత ఫాస్ట్ కాదు కానీ పర్లేదు, తొందరగానే చేస్తాం. అవునా? ఓకే, సరే. మరి దీనికి ఆయిల్ అవసరం లేదు కదా? ఇప్పుడు ఆయిల్ అవసరం లేదు, అట్టు వేసాక అప్పుడు ఆయిల్ వేస్తాం. సో మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ల్యాండ్స్టార్ సిస్టమ్స్ అని. ఐటీ అండి. ఓకే. సో హౌ డూ యూ హ్యావ్ ఫన్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? వీకెండ్స్లో అలా కలుస్తుంటారా, లేదంటే పండగలప్పుడు కలుస్తుంటారా? ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవడం. మరి మీరందరూ ఏం చేస్తారు? కిడ్స్ ఆడుకుంటారు? వాట్ యూ ఆల్? ఏదో టైం పాస్, కార్డ్స్ ఆడతాము, లేకపోతే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాము, సీరియల్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, మరి వేస్తారా దోశ? ఏమైనా కావాలా? పెనం వేడెక్కిందండి ఇప్పుడు. ఓకే, అట్టు వేస్తాం. దీనికి ఆయిల్ అవసరం లేదా? ఇప్పుడు వేయాలి ఆయిల్. ఇది వేసాక ఆయిల్ వేస్తాం. అంటే అట్టు మరి పల్చగా వేయకూడదు కదండి ఇది? లేదు, కొంచెం థిక్గా ఉండాలి. ఓకే, విరిగిపోకుండా కట్ చేయడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు 1 or 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది, కొంచెం వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే శనగపిండితో యాక్చువల్గా తెలంగాణ సైడ్ ఇది కూడా చేస్తారు,
ఇదే బజ్జీల్లా వేసి బజ్జీల బజ్జీల మజ్జిగ పులుసులో వేసి చేస్తారు. యాక్చువల్గా దీన్ని ఇదే పులుసులో వేసినా చాలా బాగుంటాయి. బజ్జీలాగా వేసి అవునా? పులుసులో వేస్తే అంటే ఇందులో మీరు పెరుగు వేయట్లేదు కదా? పెరుగు అవసరం లేదు, మామూలు చింతపండు అది నేను చెప్పింది పెరుగు, పెరుగులో వేసి మజ్జిగలా చేసి అందులో వేసి చేస్తారు. సో ఏంటండి శ్రీలక్ష్మి గారు ఇక్కడ స్పెషల్స్? జాక్సన్ విల్ ఇస్ ఫేమస్ ఫర్ వాట్? షాపింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ టూరిజం? జాక్సన్ విల్ అంటే మేము ఆర్లాండోకి చాలా దగ్గర. సో 2 hours డిస్నీ డిజ్నీ అండ్ సీ వరల్డ్. అయిపోయిందా అటు? సో ఇది కాసేపు అయిన తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలా? ఆల్రెడీ మీరు చేసి పెట్టినట్టున్నారు కదా. ఓ ఈ విధంగా చేయాలా? ఎక్కువ వేయకూడదు అయితే. కొంచెం కుక్ అయిందంటే పిండిలా లేకుండా కుక్ అయిపోతే చాలు, తీసేసి కట్ చేసేసుకోవచ్చు. యా అయిపోయిందా అండి? అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? మనం కట్ చేసి నెక్స్ట్ ఇది కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు పులుసుకి ఓకే మరి అది పెడతారా? ముందు పులుసుకి పోపు వేస్తారా? పులుసుకి పోపు. పెనం వేడైందండి. వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని తగినంత నూనె. సో బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలి. ఇలా అంటే విడిపోతాయండి ఇవి, ఈజీగా విడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఓకే, సో ఇప్పుడు పోపు వేయాలి మనం. పోపు వేద్దాం. ఓకే, ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెము ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిన తర్వాత ఆనియన్సా? ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకే, ఆనియన్స్ వేయాలా? సో ఇవన్నీ ఇప్పుడు డీప్ బ్రౌన్ అవ్వాలా? కాస్త మగ్గితే సరిపోతుందా? కొంచెం వేగాక పసుపు. మీరు వేశారు, నేను కలుపుతున్నాను. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, మీరు నాకు నేర్పిస్తున్నారు. కొంచెం కరివేపాకు, తగినంత కరివేపాక. పసుపు కూడా ఇప్పుడే వేసేయాలా? వేసుకోవచ్చు. పసుపు, 1/2 స్పూన్ కారపొడి. ఓకే, కారపొడి చాలా తక్కువ వేస్తున్నారు, సరిపోతుందా? ఎండుమిరపకాయలు ఉన్నాయి, అందరూ ఎలా తినగలిగితే అలా. టేస్ట్కి సరిపడా. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ. ఇంకేం వంటలు బాగా చేస్తుంటారు? ఇంకేం కొత్త రకం వంటలు ట్రై చేశారా? కొత్తవి ఏమి రావండి. పాతవి చెప్పండి, మీ తెలంగాణ స్పెషల్స్ చెప్పండి. తెలంగాణ స్పెషల్స్ సర్వపిండి బాగుంటుందండి. సర్వపిండి ఎక్కడ దేంతో చేస్తారు? బియ్య పిండితో. ఇంకా చెప్పండి అట్లా. తెలంగాణ వంటలో నేను లేదు కానీ చికెన్ బిర్యానీ ఒకటి తినేలా చేస్తాను. ఆహా, మీరు బాగా చేస్తారా? ఓకే. సో ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఏం వేయాలండి? ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో. సో చేపల పులుసులా ఉంటుందా ఇది? అలాగే ఉంటుందండి. అవునా? సో చింతపండు పులుసు వేసి ఇది బాగా మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత కొంచెం నువ్వుల పొడి, గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది, చిక్కదనం కూడా వస్తుంది. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్. సో ఎన్ని ఆనియన్స్ వేశారు? ఓన్లీ 2 or 3? ఒక 1/2 ఆనియన్ అండి. అంతే. 1/2 ఆనియన్, కొంచెము ధనియాలు. మెయిన్ ధనియాలలో కలవడానికి ఆనియన్ వేసారేమో. అంటే ఆనియన్ వేగాలి కొంచెము, వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. వేసుకుంటే టేస్ట్ వస్తుంది, కొంచెం పులుసు చిక్కబడుతుంది. ఓకే, సాల్ట్ తగినంత, ఉప్పు సరిపడా. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి. ఓన్లీ నువ్వుల పొడి ఇది? చిక్కగా అవ్వాలేమో. చిక్కగా అనవసరం లేదు, ఇదంతా కొంచెం మరిగాక. అది ఎంతసేపు ఉడకాలండి? మీకు తెలిసిపోతుంది, కొంచెము చిక్కబడినట్టు అవుతుంది. పులుసు మరిగిన తర్వాత అప్పుడు అవి వేసి ఇంకొక 5 minutes మరిగిస్తే అంతేనా? సో స్వీట్స్ బాగా చేస్తారన్నారు కదా మీరు, ఏ స్వీట్స్ బాగా చేస్తుంటారు? ఇన్ జనరల్గా అన్ని స్వీట్స్ పర్లేదు. ఒక
మరీ ఎక్కువ మరీ బాగా ఏం చేయను కానీ ఎక్కువ అంటే వాట్ టైప్ ఆఫ్ స్వీట్స్, హోమ్ ఫుడ్స్ లాంటివా లేదంటే ఇక్కడ డెజర్ట్స్ లాంటివా? మోస్ట్ అమెరికన్ డెజర్ట్స్ ఎక్కువ. ఎక్కడ నేర్చుకున్నారు అమెరికన్ డెజర్ట్స్ అని? మాకు కొంచెం నేర్పించవచ్చు. ఇంట్లో అందరూ బాగా తింటారు డిజర్ట్స్, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని దట్స్ హౌ ఐ డెజర్ట్స్. పద్మ అమెరికన్ స్వీట్స్, మీరు? నేను ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్స్, అరిసెలు, మురుకులు, రవ్వ లడ్డు, క్యారెట్ హల్వా, బొబ్బట్లు. అండ్ అనిత? నేను వెజిటేరియన్ కర్రీస్, చికెన్ బిర్యానీ ఒకటి బాగా చేస్తాను, థాయ్ కర్రీ, చైనీస్ నూడిల్స్, ఇవన్నీ చైనీస్ రైస్. నైస్. సో అందరూ ఇక్కడ వంటల స్పెషలిస్ట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది పులుసులో షుగర్ వేస్తే. ఓకే, అంటే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న అట్టు తునకల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. పులుసు నిండుగా చాలా వేసుకుంటే మొత్తం పీల్చేస్తుందండి, మీకు పులుసు మిగలదు. సో కొంచెము స్పేస్ కనిపించేలాగా వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. సో అది సరిపోతుందా? సరిపోతుంది. కొత్తిమీర ప్రతి కూరలో ఎందుకు వేస్తారు? చూడడానికి బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది. నైస్. మీరు? కొత్తిమీరకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి, మన ఆరోగ్యానికి కూడా మంచిది కొత్తిమీర. ఏ విధంగా? కొత్తిమీర తినడం వల్ల బాడీలో క్లెన్సింగ్. ధనియాలే కదండి కొత్తిమీర యాక్చువల్లీ, కానీ ఇది లీఫ్ కదా, అది డ్రైడ్, అందుకని దట్ ఇంప్రూవ్స్ డైజెస్టివ్ అండ్ క్లీన్స్ అనుకుంటున్నాను. మీకు ఏం తెలుసు కొత్తిమీర గురించి? టేస్ట్, ఫ్లేవర్ కోసము, లుక్ కోసం కూడా. వావ్, ఎస్, ఫ్లేవర్ కోసం. చూడడానికి కొత్తిమీరకి అంత ఉంది చూసారా, అది రుచి ఇస్తుంది, ఫ్లేవర్ ఇస్తుంది, మెడిసినల్ ప్లాంట్. ఇప్పుడు పులుసు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో వేసేస్తాను, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో మరి మీ శ్రీవారిని కూడా పిలుస్తారా టేస్ట్ చూడడానికి? తప్పకుండా. ఇందాక నుంచి మనం మాట్లాడలేదు, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అని పిలిచి ఇంట్రడ్యూస్ చేసి చెప్తారా? తప్పకుండా. అండ్ పిల్లలు ఎంతమందో చెప్పలేదు. 2 పిల్లలు, పాప 9 years, బాబు 4 years. సో వెల్కమ్ టు మదన్ గారు. నేనే పిలుస్తున్నాను, రండి మదన్ గారు. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, తర్వాత నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి. ఎలాగైనా బాగుందని చెప్పేస్తారు మీరు. ఇప్పుడు నేను తప్పదు కదా, మార్క్స్ వేయాలి. వావ్, చాలా బాగుంది. చేపల పులుసు టేస్ట్లా అనిపిస్తుంది. సో నైస్, చాలా బాగుంది. సో అట్టు తునకల పులుసు, అదుర్స్ బై శ్రీదేవి. మీకు ఇష్టమైంది స్వీట్సా, కూరలా, బిర్యానీలా, ఏవి? రాయలసీమ వంటలు నేర్చేసుకున్నారంటగా మీ గురించి చెప్పారు. శ్రీదేవి గారు చేసిన అట్టు తునకల పులుసు అదిరిపోయిందండి. సో మదన్ గారు కూడా చాలా బాగుంది, శ్రీదేవి గారు టేస్టీగా చేశారు అని చెప్పారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఈ వంటలు మర్చిపోకండి. కొత్త కొత్త వంటలు వచ్చినా ఇలాంటి వంటలన్నీ హెల్త్ వైజ్ గుడ్, అండ్ ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చూసారు కదండి, శ్రీదేవి గారు చేసిన అట్టు తునకల పులుసు చాలా బాగుందండి. సేమ్ చేపల పులుసులా ఉంది. సో ఇది వెజిటేరియన్స్ తింటే ఇంకా బాగుంటుంది, ఓన్లీ శనగపిండితో చేసింది కాబట్టి. సో మీరు కూడా వెంటనే ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మన టీవీ, మనందరి టీవీలో శ్రీదేవి గారు చేశారు అద్భుతమైన వంట. సో చూస్తూనే ఉండండి మన టీవీ, మన అందరి టీవీ. అంటిల్ దెన్, బాయ్ బాయ్.